హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా బర్త్డే డ్రెస్. నేను క్లాత్ తీసుకొని కుట్టుకున్నాను. అండ్ మీకు ఏదైతే మిడిల్లో కనిపిస్తుందో అది ఎలాగ కుట్టుకోవాలి అనేది చెప్తాను. టోటల్ వీడియోలో మీకు పైన యోక్ పార్ట్లో అసలు డిజైన్ ఏమీ లేదు. హ్యాండ్స్ డిజైన్ ఉంది కదా, అది స్టిచ్చింగ్ ఉంది. అలాగే కింద లేయర్స్ ఏవైతే ఇచ్చానో ఆ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా చూపిస్తాను. అలాగే బ్యాక్లో నేను థ్రెడ్స్ ఇచ్చాను కదా, అది కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. క్లాత్ విషయానికి వస్తే మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్ 8 మీటర్స్ పట్టింది. యాక్చువల్గా 10 మీటర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది, బట్ మీషోలో తీసుకున్నాను 4 రెండు తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో 4 వచ్చింది. సో టోటల్గా 8 మీటర్స్. లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. ఆర్గంజా క్లాత్కి ఎప్పుడైనా సరే సాటిన్ లైనింగ్ వేసుకుంటే చాలా కలగా ఉంటుంది, ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కింద లేయర్స్ ఏవైతే ఇచ్చానో నేను అవి 3 లేయర్స్ పై వరకు వేద్దాం అనుకున్నా. 10 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అని, కానీ 8 మీటర్సే వచ్చింది, అందుకని 2 లేయర్స్తో సరిపెట్టుకున్నాను. అండ్ ఇంకో విషయం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యోక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అసలు లేదు, ఓన్లీ బాటమ్ పార్ట్, అలాగే హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్, అలాగే బ్యాక్లో థ్రెడ్స్ ఎలా ఇచ్చాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే యోక్ పార్ట్ కటింగ్ అనేది నార్మల్ అండి, ఎందుకు ప్రతిసారి పెట్టి నేను టైం వేస్ట్ చేయడం అని చెప్పి అది పెట్టలేదు. బాటమ్ పార్ట్ కటింగ్కి వస్తే సెమీ అంబ్రెల్లా ఫ్రాక్. ఏదైతే లైనింగ్ తీసుకున్నానో దాన్ని 2 లేయర్స్గా మొత్తం స్ట్రైట్గా మడత పెట్టిన దాన్ని మళ్ళీ ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ సైడ్ నుంచి ఇలా క్రాస్గా వేసాను. క్రాస్గా వేసిన తర్వాత ఇప్పుడు నేను అంబ్రెల్లా కట్లో కట్ చేసుకుంటాను. అప్పుడు మనకి సెమీ అంబ్రెల్లా అవుతుంది అనమాట. 4 లేయర్స్ వేస్తేనేమో ఫుల్ గేరా వస్తుంది, బట్ ఇలాగా 2 లేయర్స్ కింద మడత పెట్టి స్ట్రైట్గా దానిని ఇలా క్రాస్గా వేసాము అంటే అప్పుడు మనకేమవుతుందంటే సెమీ అంబ్రెల్లా అవుతుంది. మీకు సెమీ అంబ్రెల్లాకి గేరాకి కొంతమందికి తేడా తెలియదు, అందుకని చెప్పాను. అది తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. లేదు కావాలంటే స్పెషల్గా ఒక వీడియో చేద్దాం. నడుము విడ్త్ వచ్చేసరికి నా నడుము ఏదైతే వైస్ట్ దగ్గర యోక్ పార్ట్ దగ్గర మనం అతికిస్తామో అక్కడ నా నడుము విడ్త్ వచ్చేసి 31 ఇంచెస్ లూజ్ అనమాట. ఆ 31 ఇంచెస్కి టేప్ని 4 ఫోల్డ్స్ వేసాను. వేసిన తర్వాత నేను ఎక్కడైతే పెట్టానో దాని పక్కన మళ్ళీ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకున్నాను. అది ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. ఇది నేను ఏదైతే క్లాత్ నేను ఫోల్డ్ చేశానో అది బాగా చూసుకోండి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి. అండ్ నడుము దగ్గర అలాగా 31 ఇంచెస్ని నేను టేప్ని 4 ఫోల్డ్స్ వేసుకొని అది కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, నేను అది టేప్ పెట్టలేదు, అది ఖర్చు కింద వదిలేసుకున్నా. ఇఫ్ మీరు 1.5 కాకపోయినా 1 ఇంచ్ అయినా పెట్టుకొని కరెక్ట్గా మెజర్ చేసుకొని అక్కడ మెజర్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రాక్ ఎంత లాంగ్ ఉంటుంది అనేది చూసుకొని ఆ లాంగ్ ప్రకారం ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి క్రాస్గా మొత్తం పెట్టుకోవాలి. నా లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. నేను 41 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కింద మడత పెట్టి ఫోల్డ్ చేయాలి, అలాగే పైన కూడా కొంచెం ఖర్చులోకి పోతుంది, ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఏం కాదు. సో అందుకని 41 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో క్రాస్గా అలాగా మనం జరుపుకుంటూ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చిద్ది. అండ్ ఏదైతే మనం లైనింగ్ పార్ట్ కట్ చేస్తున్నామో ఇది సింగిల్ ఉంటుంది, పైన కట్ చేసే మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం మళ్ళీ డిఫరెంట్గా ఉండిద్ది ప్యాటర్న్. సో అది కూడా చూసుకోవాలి మీరు. అండ్ అక్కడ మనకి అతుకు పడుతుందండి, చూస్తున్నారు కదా మీకు వేరియేషన్స్. ఇలా క్రాస్ వేసినప్పుడు క్లాత్కి అనేది అతుకు పడిద్ది అనమాట. ఆ అతుకుని కింద క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా నేను ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో అలా ఫోల్డ్ చేసుకొని కింద అది ఉంది కదా దాని ప్రకారం మళ్ళీ కట్ చేసుకునేది కూడా మీకు వీడియోలో ఉంటుందండి, అది కొంచెం గమనించుకోండి. నేను వేరే విషయం చెప్తాను ఇప్పుడు మీకు. వీడియోలో కొంచెం అది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేది క్లిప్ మిస్ అయిందనమాట, దాన్ని నేను పేపర్ మీద చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఆ క్లిప్ మెయిన్ అనమాట, బట్ అది నేను ఎలా మిస్ అయిందో తెలీదు, మిస్ అయిపోయింది. బట్ నేను ఏం ఫీల్ అవ్వద్దు, నేను చెప్తాను, ఓకేనా? కంగారు పడొద్దు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతారని ముందే చెప్తున్నాను. ఏదైతే మన మెజర్మెంట్స్ ప్రకారం బాటమ్ లైనింగ్ని మెజర్మెంట్స్ ప్రకారం మార్క్ చేసుకున్నాను, దాని ప్రకారం పెట్టాను. అండ్ కింద ఉన్నదాన్ని ఇప్పుడు వీడియోలో గమనించండి. నేను చెప్పినా మీకు అర్థం కాదు, కానీ గమనించారు అంటే ఎలా పెట్టుకుంటుంది, ఎలా కట్ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది.
కొంతమందికి ఏంటంటే అతుకు పడినప్పుడు ఎలా తీసుకోవాలి అనేది తెలియదు. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కాదనండి. తెలిస్తే మాత్రం మీకు ఎక్కడి వరకు తెలుసో అక్కడి వరకు స్కిప్ చేసుకుంటూ చూడండి, నో ప్రాబ్లం. మనం సెమీ అంబ్రెల్లాకి కట్ చేసినా కూడా గీర చాలా వస్తుంది. అదే ఫుల్ అంబ్రెల్లాకి అయితే ఇంక గీర ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది సెమీ అంబ్రెల్లా కటింగ్ ఇట్లాగే ఉంటుంది. అండ్ కట్ చేసిన తర్వాత మొత్తం నేను మళ్ళీ దాన్ని అక్కడ 2 పార్ట్స్ ఉంది కదా దాన్ని చేశాను. ఇది మిగతా ఏదైతే ఉందో 4 మీటర్స్ లైనింగ్లో మిగతా ఫ్యాబ్రిక్ని నేను యోక్ పార్ట్కి యూస్ చేసుకుంటాను. ఇఫ్ మీకు హ్యాండ్స్కి కూడా కావాలి అంటే హ్యాండ్స్కి కూడా క్లాత్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. 4 మీటర్స్ తీసుకుంటే ఫుల్ ఫ్రాక్కి వస్తుంది అనమాట. సో లైనింగ్ అనేది 4 మీటర్స్, అంబ్రెల్లా కట్కైనా స్ట్రైట్ కట్కైనా 4 మీటర్సే. సో ఇది అయిపోయింది. అండ్ పైన కూడా కట్ చేస్తున్నాను కదా, ఆ పైన మిగిలిన క్లాత్ని బేస్ చేస్తున్నాను, అక్కడ ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని నేను మెయిన్ పార్ట్కి కూడా యూస్ చేసి కట్ చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ పీస్ ఎక్కడి నుంచి తెచ్చింది అనుకోవద్దు. ఓకే, ఎందుకంటే ఈజీ మెథడ్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి. ప్రతిసారి టేప్ తీసుకోవడం, దాన్ని మెజర్ చేసుకోవడం ఇట్లా కంటే ఆల్రెడీ కట్ చేసిన దాన్ని యూస్ చేసుకోవడం అనేది తొందరగా అయిపోతుంది అనమాట. అది ఇప్పుడు నేను ఏవైతే పీసెస్ కట్ చేసుకున్నానో వాటిని ఇటువైపు అతుకు పడుతుంది అన్నాను కదా, అతుకు పడే సైడ్ ఇట్లా పెట్టుకొని వాటిని ఎలా అయితే జాయిన్ చేయాలో జాయిన్ చేసి పెట్టుకొని, నేను ఆ జాయిన్ చేసేదేమీ వీడియో తీయలేదండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఏవైతే మెయిన్ టాస్కులు ఉన్నాయో వీడియోలో అవే నేను క్యాప్చర్ చేశాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, లేవడం పైకి వంగడం తీయడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ ఈ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అని అనిపించింది, అందుకనే వీడియో తీసా. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, ఆ అతుకులు ఉన్నాయిగా, అది నేను ఏదైతే చెప్పానో ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా తీసాను. అందుకే లైనింగ్ మడత పెట్టుకున్నప్పుడు ఓపెన్ వైపు ఉన్నదాన్ని క్రాస్ వేయండి అని చెప్పింది. అప్పుడు మనం విడిగా మళ్ళీ కట్ చేసుకోక్కర్లా. ఒకవేళ క్లోజ్డ్ వైపుది కనుక పెట్టుకున్నారంటే అప్పుడు కట్ చేసుకోవాలి మనము. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఓపెన్ వైపు నుంచే నేను క్లోజ్ చేస్తున్నాను. ఇది 2 లేయర్స్ మొత్తం స్ట్రైట్గా మడత పెట్టి స్ట్రైట్గా పరుచుకొని ఆ 2 లేయర్స్లో ఉన్నదాన్ని క్రాస్గా ఇలా వేసాను. ఇలా క్రాస్గా వేసేదాన్ని సెమీ అంబ్రెల్లా కటింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు విషయం నేను చెప్తాను. యాక్చువల్గా లైనింగ్ వచ్చేసి మనం నాది 40 ఇంచెస్ కాబట్టి పొడవు పెట్టుకున్నాను కదా. అండ్ విషయం ఆల్రెడీ నేను చెప్పాను కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్కి పైన కోప్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మెజర్ చేసుకోకుండా ఆటోమేటిక్గా సరిపోయిద్ది అని అది పెట్టానండి అక్కడ ఫస్ట్లో, గమనించండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ 40 ఇంచెస్ కట్ చేశాను కదా, నా పొడవు వచ్చేసి 40 ఇంచెస్ కాబట్టి అంత కట్ చేసుకున్నా. బట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం లేయర్స్ లాగా కట్ చేస్తాను అనమాట. అది ఎలాగా అంటే సెమీ అంబ్రెల్లా ఫ్రాక్ నీ లెంత్ వరకు వచ్చేలాగేమో అంబ్రెల్లా ఉంటుంది. అండ్ కింద ఏదైతే పొడవు ఉంటుందో దాన్ని నేను స్ట్రైట్గా ముక్కలు కట్ చేసి దాన్ని కుర్చీలు పెట్టి అతికిస్తాను అనమాట. సో నాది 40 ఇంచెస్ పొడవు అయితే నేను అంబ్రెల్లా కట్కి 30 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. అంటే నేను ఒక 10 ఇంచెస్ కింద లేయర్ లాగా అతుకు వేస్తానన్నమాట. ఇది కట్ చేసిన తర్వాత నేను పేపర్ మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు ఎందుకు అంత తీసుకున్నాను అనేది. ఓకే, డ్రెస్ ప్యాటర్న్ వచ్చేసి 40 ఇంచెస్ బాటమ్ ఉంటే మనకి 30 ఇంచెస్ అంబ్రెల్లా కట్ పెట్టాను. మిగతా ఏదైతే మనకి ఫ్లోర్ లెంత్ కావాలో ఇంకో 10 ఇంచెస్ కావాలి కదా, ఆ 10 ఇంచెస్కి ఎక్స్ట్రా 4 ఇంచెస్ యాడ్ చేసి 14 ఇంచెస్ అనేది కింద ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా దానికి మొత్తం కూడా స్ట్రైట్గా కట్ చేసుకొని దానిని ఫ్రిల్స్ ఇచ్చి కింద అతికిస్తాను అనమాట, క్లాత్ ఎక్కువ పట్టకుండా. ఎలా అయితేనేమి నాకు కింద 2 లేయర్స్ నేను ఇచ్చినందుకు 5 మీటర్స్ క్లాత్ అయితే పట్టింది. ఎందుకంటే మనకి ఫ్లేర్ ఏం తక్కువ రాదు, చూడండి ఫ్లేర్ ఎంత వచ్చిందో. ఇది ఫ్రంట్కి బ్యాక్కి 2 పార్ట్స్ వచ్చాయి. ఇలా సపరేట్గా రావాలి ఫ్రంట్ది బ్యాక్ది అంటే మీరు 4 మీటర్లు మడత పెట్టినప్పుడు ఓపెన్ వైపు ఉంటుంది కదా, ఆ ఓపెన్ వైపున సెమీ అంబ్రెల్లా ఫ్రాక్కి ఎలాగైతే క్రాస్గా చేశానో అలా చేసుకోవాలన్నమాట. ఇఫ్ మీరు క్లోజ్డ్ వైపు నుంచి కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మీరు జాయింట్ని కట్ చేసుకోవాలి అంతే. ఇంకా ఇక్కడ నేను ఏదైతే బాటమ్ పార్ట్లో 30 ఇంచెస్ కట్ చేయగా మిగిలిన దాంట్లో నేను బాడీ పార్ట్ తీసాను. ఇంకా లేయర్స్ కోసం కట్ చేసింది నాకు ఫ్యాబ్రిక్ కట్ చేసింది అనేది మిస్ అయింది. సో నేను ఈ పేపర్ మీద చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి క్యాలిక్యులేషన్స్ ఎలా చేశాను అనేది. బాటమ్ పార్ట్ ఫుల్ లాంగ్ వచ్చేసి నాకు 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ పొడవు ఉండాలి, అది కూడా ఖర్చు లేకుండా, అంటే మడత పెట్టడానికి వాటికి కాకుండా
టేప్తో కొలుచుకుంటే 40 ఇంచెస్ వచ్చింది. ఈ 40 ఇంచెస్లో నేను బాటంలో అంబ్రెల్లా కట్ 30 ఇంచెస్ కట్ చేశాను కదా. ఇంకా మనకి ఎంత పొడవు రావాలి, ఇంకా 10 ఇంచెస్ రావాలి కదా. ఆ 10 ఇంచెస్కి మనకి కింద ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని కుట్టుకోవడానికి ఒక 1 ఇంచు, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పోగా ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే మొత్తం 4 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచెస్ కింద ఏదైతే ఫ్రిల్ జాయింట్ ఉందో ఆ జాయింట్ 14 ఇంచెస్కి కట్ చేసుకున్నాను అనమాట. 14 ఇంచెస్ ఇప్పుడు 2 లేయర్స్ వేసాను కదా. ఆ 2 లేయర్స్కి 4 మీటర్స్ క్లాత్ తీసుకొని దానిని ఒక 4 లేయర్స్గా చక్కగా పరుచుకొని ఇది స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని ఎక్కడ మీకు 4 మీటర్స్ క్లాత్ మడత పెట్టారు అంటే ఇంకా ఎక్కడ కట్స్ రావన్నమాట. ఏదైతే మీరు 4 మీటర్స్ ఇట్లాగా అడ్డంగా పొడవు కింద మీరు 14 ఇంచెస్కి ఎవ్రీ 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. అండ్ మీరు తీసుకునే ఫ్రాక్ పొడవుని బట్టి ఇది బేస్ అయ్యి ఉంటుంది. మీరు ఎంత పొడవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు ఎంత పొడవైనా తీసుకోవచ్చు. ఇలా నేనైతే 14 ఇంచెస్, మీరు మీ పొడవు మీద ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టుకుంటే ఏంటంటే మీకు కింద మడతేసి ఖర్చులో పోగా ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండిద్ది. అది 2 మనం లేయర్స్ వేసాం కదా. ఆ లేయర్స్ వేసినప్పుడు కూడా లోపల కొంచెం కాన్ రాకుండా ఉండిద్ది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కట్ చేసిన స్ట్రైట్ ఉన్నాయి కదా మనకి క్లాత్వి, వాటిని కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అది మాత్రం నేను క్లాత్ మీద ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇఫ్ మీకు పేపర్ కటింగ్ అర్థం కాకపోతే ఒక్కసారి 1 మినిట్ వెనక్కి పాస్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. ఇలా 14 ఇంచెస్ క్లాత్ నేను ఏదైతే కట్ చేసుకున్నానో 4 మీటర్స్ క్లాత్ 14 ఇంచెస్కి అలా ఒక క్లాత్లో మనకి 3 స్ట్రైట్ పీస్లు వస్తాయి అన్నమాట. ఏది ఇంకా కొంచెం మిగులుతుంది, అది మనకు పనికి రాదు 14 ఇంచెస్ లేదు కాబట్టి. ఇలా నేను పొడవు వచ్చేసి 14 ఇంచెస్, వెడల్పు వచ్చేసి మనకి వస్తుందన్నమాట. అయితే దీన్ని మొత్తాన్ని కూడా స్ట్రైట్ పీస్ కదా, పైన వైపు నేను ఇలా ప్రతి 1 ఇంచుకి గుర్తుపెట్టుకోండి, ప్రతి 1 ఇంచ్ గ్యాప్లో ఒక కుచ్చు పెడుతున్నాను. ఆ కుచ్చు కూడా చిన్న కుచ్చు. ఇది ఇట్లా పెట్టాను. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి ఇట్లా పెట్టుకుంటే కొంచెం ఎత్తుగా వస్తుంది. అండ్ కింద ఎటువైపు అయితే కుచ్చు పెడుతున్నామో దానికి ఆపోజిట్ కింద వైపు ఉంది కదా, ఈ కింద వైపు నేనేంటంటే జస్ట్ 2 ఫోల్డ్స్ వేసి కుట్టేసా. ఇఫ్ మీరు ఫోల్డ్ వేసి కుట్టుకుంటారా, లేదంటే క్యాన్ స్ట్రైప్ వేసి కుట్టుకుంటారా, లేదు అంటే మీరు జిగ్జాగ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. అసలు నెట్ క్లాత్కి అయితే ఏది చేయకపోయినా ఇబ్బంది లేదు. అయితే క్లాత్ ఎక్కువ పట్టిద్ది నెట్ క్లాత్కి అయితే. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, మొత్తం 4 మీటర్స్ వెడల్పు ఉన్న క్లాత్ని నేను పొడవు ఉన్న క్లాత్ని నేనేం చేశానంటే పైన వైపేమో కుచ్చు పెట్టాను. ఆ కుచ్చు కూడా ఎవ్రీ 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఒక కుచ్చుకి ఒక 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది. అండ్ కుచ్చు కూడా చిన్న కుచ్చు పెట్టాను. ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే మనం తీసుకున్న 8 మీటర్స్ క్లాత్ సరిపోదు. అండ్ కింద వైపేమో 2 ఫోల్డ్స్ ఇట్లా చిన్న ఫోల్డ్ వేసి కుట్టేసేసాను అంతే. ఇలా కుట్టిన దాన్ని మనం అంబ్రెల్లా కట్ లాగా మనం కుట్టుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ అలాగా. నాకైతే ఎంత పడింది అంటే ఫ్రంట్ పార్ట్కి కింద వెడల్పు వచ్చేసి బాటమ్ పార్ట్ అంబ్రెల్లా కట్దేమో దాదాపుగా ఒక 20 ఇంచెస్ తక్కువ 2 మీటర్స్ ఫ్లార్ వచ్చిందనమాట. సో దానికి మొత్తం 4 మీటర్స్ ఫ్రంట్ సైడే 4 మీటర్స్ పొడవు ఉన్న క్లాత్ 14 ఇంచెస్ది మనం కట్ చేసుకున్నాం కదా, అది 4 మీటర్స్ కుచ్చు పడింది అనమాట. 4 మీటర్స్ క్లాత్ కుచ్చు ఇలా చిన్నగా సన్నగా పెట్టుకున్నది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కే 4 మీటర్స్ క్లాత్ పట్టింది. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా 4 మీటర్స్ క్లాత్ కుచ్చు పెట్టేసి అంబ్రెల్లా కట్టడానికి అతికించుకుంటే మనకి మొత్తం కింద ఫ్లార్ అంతా 8 మీటర్స్. ఆ 4 మీటర్స్ కూడా నేను 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటా పెట్టుకుంటేనే అట్లా సరిపోయింది అనమాట. అది విషయం. సో నేను ఇలాగా చేసుకుంటున్నాను. ఇఫ్ ఒకవేళ మీరు ఎవరికైనా కుట్టేటప్పుడు ఈ ఫ్లార్ బాటమ్ పొడవులో నేను ఏది ఎంత తీసుకోవాలి అనేది మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. అంబ్రెల్లా కట్ ఇంత తీసుకోండి, కింద లేయర్ కోసం ఇంత పొడవు తీసుకోండి అని నేను
చెప్తానండి, దానికి ఏం బాధపడద్దు. నాకు మెసేజ్ అయినా చేయండి ఇన్స్టాగ్రామ్లో, ఇట్లా అనుకుంటున్నానక్క మీరు చెప్పండి అంటే నేను చెప్తా, నో ప్రాబ్లం. ఓకేనా. క్లాత్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే క్లాత్ సరిపోదు. నేను మొత్తం 8 మీటర్స్ క్లాత్ అనేది ఈ ఫ్రాక్ కోసం యూస్ చేశాను. అండ్ ఒక చున్నీ లాగా పెట్టుకున్నాను కదా, మీరు షార్ట్లో చూస్తుంటారు, అది నేను విడిగా నెట్ క్లాత్ తీసుకొని కుట్టుకున్నా. అది ఎలా కుట్టాను అనేది వీడియోలో లేదు, మీకు జస్ట్ ఒక ఓవరాల్ క్లారిటీ అనేది ఇచ్చాను అనమాట ఈ వీడియోలో, అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దానికి కింద 14 ఇంచెస్ క్లాత్ని కూర్చోపెట్టుకొని అతికించుకున్నాం కదా. సో మనకి పైన మెయిన్ పార్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పి ఏదైతే లైనింగ్ పార్ట్ ఉందో దానికి అతుకులు పడ్డాయి కదా కొన్ని, అవి కుట్టేసిన తర్వాత నడుము దగ్గర మనం బాటమ్ పార్ట్ జాయింట్ చేయాలి కదా, నడుము దగ్గర ఫ్రంట్ అది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా పైన జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనం యోక్ పార్ట్కి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. జాయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఒక ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏదైతే ఇలా చెప్పానో అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సెకండ్ లేయర్ ఎలా జాయిన్ చేయాలి అనేది నేను చెప్తా. ఓవరాల్గా మీకు డ్రెస్ దగ్గర ఎక్కడైనా డౌట్ వస్తే కనుక నాకు ఈ డ్రెస్సు ఇట్లా డౌట్ ఉందండి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఏమి చెప్పకుండా ఊరికే హాయ్ అని పెట్టారనుకోండి, మేబీ రిప్లై రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి రీజన్ కూడా పెట్టేసేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఈ డ్రెస్ అనే కాదు, ఏ డ్రెస్కైనా రిప్లై ఇస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ నీడ్ కాబట్టి. సో ఇదంతా అయిపోయిన తర్వాత సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది ఎలా వేయాలి అనేది చెప్తాను. అండ్ ఇలాగే నేను యాక్చువల్గా 4 లేయర్స్ వేద్దామని అనుకున్నాను అనమాట, కానీ కుదరలేదు. బట్ ఈసారి మాత్రం ఒక 20 మీటర్స్ క్లాత్ వరకు తీసుకొని మంచిగా పార్టీ వేర్ డ్రెస్ అనేది నేను మీతో చెప్తా. ఓకే. అండ్ లైనింగ్ పార్ట్కి కూడా బాటంలో కిందన ఇలా మొత్తం కూడా మడత పెట్టి కుట్టుకోండి. కుట్టుకుంటే మనకి ఇది సాటిన్ క్లాత్ కదా, అన్ని పీసులు వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా సరే సైడ్లో కూడా కుట్టుకోవాలన్నమాట. సైడ్లో కూడా జాయింట్స్ చేసేటప్పుడు ఓవర్లాక్ చేసుకోవడం బెటర్ లైనింగ్ క్లాత్కి, ఎందుకంటే అన్నీ పోకుండా ఉంటాయి. సాటిన్ క్లాత్ అసలు పిచ్చి తలకాయ నొప్పి తెలుసు, ఎక్కడైనా అతుకు పడింది అంటే కుట్టులు జారిపోతాయి అన్నమాట. సో ఓవర్లాక్ పడితే కుట్టు జారకుండా ఉండిద్ది. లేదు అంటే మడతేసి కుట్టామనుకోండి చాలా నీట్గా ఉండిద్ది మళ్ళీ. అట్లా సాటిన్ క్లాత్ తోటి అన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. ఇలాగా రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి కూడా లైనింగ్కి కింద ఇలా అంతా మడతేసుకొని కుట్టేసుకోండి. మొత్తం అంబ్రెల్లా కట్ కదా వస్తుందా రాదా అని భయపడొద్దు, చిన్నది మడత పెట్టారు అంటే ఈజీగా వచ్చింది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం కుట్టింది మొత్తం ఎంత అంటే పైన అంబ్రెల్లా కట్ 30 ఇంచెస్, కింద నేను ఏదైతే మడత పెట్టి జాయింట్ పడిందో అది 14 ఇంచెస్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు దాకా కుట్టింది ఇప్పుడు మీకు చూపించేలోపు మేబీ క్లారిటీ వచ్చింది. ఇవి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా చేసేసాను. అండ్ ఏదైతే మనం 14 ఇంచెస్ది క్లాత్ పొడవు కట్ చేసుకున్నామో ఆ పీసెస్ మీ దగ్గర ఇంకా ఉంటాయి. ఇది ఫ్రంట్కి బ్యాక్కి జాయింట్ చెయ్యంగా ఇంకా యోక్ పార్ట్కి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోగా మిగిలిన క్లాత్ ఏదైతే 8 మీటర్స్ క్లాత్ తీసుకున్నామో అందులో మిగిలిన క్లాత్ ఒకవేళ మీకు పైన లేయర్కి సరిపోకపోతే కనుక అది కూడా అడ్జస్ట్ చేసుకోండి 14 ఇంచెస్కి. ఓకే, 14 ఇంచెస్ క్లాత్ మీ దగ్గర ఎట్టయితేనేమి ఉండాలి, ఒక 6 మీటర్స్ అయినా ఉండాలి. ఇది ఇంకా ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చూపించాను కదా 14 ఇంచెస్ క్లాత్ని, ఇప్పుడు ఇది ఉంది కదా పొడవు, ఇది 14 ఇంచెస్ పొడవు తీసుకొని వెడల్పు ఎక్కువ 4 మీటర్స్ ఉంది. దీన్ని అంతటినీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇందా చూపించాను కానీ పైన పక్కేమో మొత్తం కుచ్చు పెట్టుకోవాలి, కింద వైపేమో మొత్తం మడత పెట్టి అంతా ఎడ్జ్ అనేది క్లోజ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఓకే, అలా కుట్టు వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మొత్తం రెడీగా పెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు జాయింట్ చేయాలన్నమాట. ఈ జాయింట్ చేయడం కూడా ఎలాగా అంటే ఎంత పొడవు తీసుకున్నాము పైది లేయరు 14 ఇంచెస్, పైగా పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది, కింద ఒక 1 ఇంచ్ దాకా తీసేయండి. అప్పుడు మనకి 13 ఇంచెస్ 13 ఇంచెస్ ఉంటుందిలేము దగ్గర. ఈ 13 ఇంచెస్ క్లాత్ మళ్ళీ కింద లేయర్ ఉంది చూడు, కింద లేయర్ దగ్గర మనం జాయింట్ చేసింది ఉంది కదా, ఆ జాయింట్ చేసింది కనబడకుండా ఉండేలాగా పైన లేయర్ పడాలి.
ఆ జాయింట్కి కొంచెం ఒక 1 ఇంచ్ అయినా కిందకి రావాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న క్లాత్ ఖర్చు అంతా తీసేయంగా 13 ఇంచెస్ క్లాత్ ఉంది అనుకోండి, పైన వేసే లేయర్ 13 ఇంచెస్ ఉంది అనుకోండి. ఆ 13 ఇంచెస్ అంటే మనం ఇప్పుడు జాయిన్ చేసే అంబ్రెల్లా కట్ది ఉంది కదా, దానికి 12 ఇంచెస్ మొక్కి మార్క్ చేసుకోవాలి. ఓకే, ఒక 1 ఇంచ్ అనేది కింద లేయర్ మీద పడిద్ది. అలా పడాలి. అలా పడితేనే మనకి ఆ జాయింట్ అనేది కనబడకుండా ఉండిద్ది. మీరు ఇంకా 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఇంకా బెటర్, అసలు ఇంకా బాగా కనపడిద్ది. నేనైతే 12 ఇంచెస్కి మార్క్ చేశానండి, ఎందుకంటే కొంచెం ఇది సరిపోలేదన్నమాట. నేను 14 ఇంచెస్ కట్ చేసుకున్నాను. మీకు ఇంకా మంచి విషయం ఏంటంటే 11 ఇంచెస్కే మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకునేటప్పుడు కూడా కింద కట్టు మనం లేయర్స్ది ఇచ్చాం కదా, చూడండి నేను ఇప్పుడు ఎలా పెట్టుకుంటున్నానో. మీరు పై నుంచి 12 ఇంచెస్కి ఎప్పుడు మార్క్ చేయొద్దు. ఆల్రెడీ ఒక జాయింట్ పడింది కాబట్టి ఆ జాయింట్ది 12 ఇంచెస్ దగ్గర మార్క్ పట్టుకోండి. 12 ఇంచెస్ దగ్గర పట్టుకోండి. ఆ జాయింట్ దగ్గర పైకి పైకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి మార్క్ చేసుకుంటూ రావాలి అంబ్రెల్లా కట్లో మొత్తం. లేదు అంటే మళ్ళీ క్రాస్ వచ్చేస్తుంది. అందుకని కింద 12 ఇంచెస్ దగ్గర ఎక్కడైతే మనకి జాయింట్ పడిందో ఆ జాయింట్ దగ్గర 12 ఇంచెస్కి పట్టుకొని పైన మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిద్ది. నేనైతే ఇదే ఫాలో అయ్యానబ్బా, అందుకని మీతో ఇదే చెప్తున్నాను. పైనుంచి 12 ఇంచెస్ పట్టుకొని ఇట్లా జరిపితే మాత్రం కుదరదు. ఇట్లా పట్టుకొని మొత్తం కూడా నీట్గా చేసుకోవాలి. ఈ లేయర్స్ అనేది పెద్ద తలకాయ నొప్పి తెలుసా. ఎందుకు అంటే చాలా టైం టేకింగ్. ఇది అన్ని మార్కింగ్లు చేసుకోవాలి, మళ్ళీ అది తిరగదిప్పి పట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పైన మనం జిగ్జాగ్ చేసుకున్నాను. సపోజ్ మీరు పైన కుట్టేటప్పుడే నేను ఏదైతే కుచ్చు పెట్టి కుట్టానో దానికి పైన వైపు జిగ్జాగ్ చేసుకొని కుచ్చులు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నారనుకోండి, మీరు నార్మల్గానే పైన వేసి అంటించేసి జాయిన్ చేయొచ్చు. ఇఫ్ నా దగ్గర జిగ్జాగ్ మిషన్ రెడీగా లేదు కాబట్టి నేను ఊరికే కుచ్చులు పెట్టాను. అది డైరెక్ట్గా అలాగే యాడ్ చేయలేను కదా. అలా చేయలేనప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ జాయింట్ మీదకి డైరెక్ట్గా పెట్టకుండా అటు నేను కూర్చున్న వైపుకి జాయింట్ చేసే క్లాత్ ఏదైతే ఉందో నేను కూర్చున్న వైపుకి ఆపోజిట్లో వేసుకొని జాయింట్ ఇప్పుడు నేను అంతా మార్కింగ్ చేస్తున్నాను కదా, ఆ మార్కింగ్ మీద పెట్టుకొని కుట్టిన తర్వాత దీన్ని ఇటువైపు తిరగదిప్పితే అట్లా పడాలన్నమాట. నేను బ్లూ డ్రెస్ 4 లేయర్స్ వేసి కుట్టాను, చూసారా మీరు ఎలా కుట్టాను అనేది? అలా కుట్టుకోవాలన్నమాట. ఆ డ్రెస్ చూస్తుంటే ఈ డ్రెస్ మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. చూడని వాళ్ళకి ఇది కొంచెం కష్టం అనిపించిద్ది. నేను రీజన్స్ కూడా చెప్పాను అన్నీ మీరు సరిగ్గా వినుంటే మీకు అర్థమైద్ది. సో ఇప్పుడు మొత్తం నేను 12 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను కదా. ఈ మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఆ క్లాత్ని ఏదైతే మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ వేసుకొని, ఆ క్లాత్ని ఏం చేయాలి అంటే ఇటువైపు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దీన్ని కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టుకొని మళ్ళీ కింద జాయింట్ చేసుకున్నాం, కింద కుట్టేసుకున్నాం కదా, అది కరెక్ట్గా పడాలా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు జాయిన్ చేసుకునేటప్పుడు అటువైపు పెట్టుకొని మొత్తం కుట్టేసేసి, ఆ కుట్టి వేసేటప్పుడు కూడా మళ్ళీ లైనింగ్ క్లాత్కి కలపకూడదు, ఓన్లీ మెయిన్ క్లాత్కే కలిపి కుట్టేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఆపోజిట్లో పెడుతున్నాను. ఆపోజిట్లో క్లాత్ అటువైపుకు పెట్టేసి మొత్తం ఆ జాయింట్ కూడా మనం ఎక్కడైతే అంతా మార్క్ చేసుకున్న మార్కింగ్ ఉందో దాని మీదే కుట్టుకోవాలి. మళ్ళీ పక్కకి కిందకి వెళ్ళిందనుకో నీట్గా రాదు. అందుకే చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా పక్కన మీకు మొత్తం కుట్టిన తర్వాత ఎక్కడన్నా క్రాస్గా కనిపిస్తుందా? నీట్గా వచ్చింది కదా. సో పేషెన్స్ ఉండాలి ఇది కుట్టాలి అంటే ఫస్ట్. సో మొత్తం కూడా నేను మార్క్ చేసిన దానికి ఆపోజిట్లో క్లాత్ పెట్టుకొని ఖర్చు లోపలికి పోతుంది అనమాట. దీనివల్ల చూస్తున్నారా ఖర్చు ఇలా పెట్టాను కదా, ఇది ఇలా కుట్టుకోవడం వల్ల మొత్తం కుట్టేసిన తర్వాత ఆ క్లాత్ని ఇటు పక్కకు వేసామనుకోండి నీట్గా కనిపిస్తుంది. అదే మీరు పైన వైపు కూడా జిగ్జాగ్ చేసుకున్నారనుకోండి నార్మల్గానే ఇటువైపే వేసుకొని కుట్టుకోవచ్చు. అండ్ ఇదంతా కుట్టిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోండి, అయిపోతుంది. మనకి కింద పార్ట్ అనేది మొత్తము 2 లేయర్స్ వేసేసుకుంటున్నాము, సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ యోక్ పార్ట్ ఏం కుట్టేది చూపించట్లేదండి, హ్యాండ్స్ ఉన్నాయి.
హ్యాండ్స్ ఎలా కుట్టాను అనేది చూపిస్తాను. యాక్చువల్గా నాకు హ్యాండ్స్ పెట్టుకోవడానికి మంచి క్లాత్ ఎక్కువ లేదనమాట, బట్ ఉండింది, అందుకే దాన్ని నేను ఇక్కడ పైన పెట్టుకున్నాను. హ్యాండ్స్ మీకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఈ 8 మీటర్స్లోనే నేనేంటంటే 3 వేస్లో యూస్ చేశాను అని షార్ట్లో పెట్టాను కదా, అలా ట్రై చేసా. సో హ్యాండ్స్ వచ్చేసి నేను ఎప్పుడు పెట్టడం లేదు, ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఆ హ్యాండ్స్ అయితే. సో నార్మల్గా షార్ట్ హ్యాండ్ మీరు ఎలా అయితే కట్ చేసుకుంటారో అలా కట్ చేసేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ నేను థ్రెడ్స్ ఇచ్చాను కూడా, అది కూడా ఉంటుంది ఈ వీడియోలో. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ ఏదైతే షార్ట్ హ్యాండ్ ఉంటుందో దానికి ఇప్పుడు పైన నేను ఇలా ఎత్తాను కదా, అది దీనికి ఈ క్లాత్ కటింగ్ ఎలాగంటే అసలు కటింగ్ ఏం లేదండి. నార్మల్గా నేను అంబ్రెల్లా ఫ్రాక్ సెమీ అంబ్రెల్లాకి కట్ చేసినప్పుడు పైన కొంచెం కోపులాగా ఆ కోన్ షేప్ మిగిలిపోయింది చూసారా, ఆ క్లాత్ 2 పీసులు వచ్చాయి. ఆ 2 పీసులని యూజ్ చేసుకొని కుట్టాను అనమాట. ఏదైతే కోన్ షేప్లో మనకి వచ్చిందో ఆ క్లాత్ పైన మిగిలిపోయి వేస్ట్గా పడేసే క్లాత్ని ఇలాగా కింద నేను జిగ్జాగ్ చేసుకుంటే లుక్ రాదండి, ఎత్తుకొని ఉంటుంది తప్పితే లుక్ రాదు. బట్ లేస్ ఏదైనా ఎనీ లేస్ మీ దగ్గర ఉండే ఎనీ లేస్ మీరు లేస్ వేసుకోండి, లుక్ మంచిగా తెలుస్తుంది. కింద షేప్ దగ్గర వేసుకోండి. అండ్ ఇటువైపు కోన్ షేప్ ఉంది కదా, ఈ షేప్కి మనం కుచ్చులు పెట్టి హ్యాండ్కి జాయిన్ చేస్తామన్నమాట. ఆ హ్యాండ్ని సగానికి ఎంతవరకు అనేది పెట్టుకున్నాను. అండ్ నేను ఇప్పుడు కుచ్చులు పెడుతున్నాను కదా, కోన్ షేప్ వచ్చిన దగ్గర అటువైపు ఇటువైపు మిడిల్లోకి ఒకవైపు కుచ్చు పెట్టుకోవాలి. అండ్ రెండో సైడ్కి వచ్చేసరికి ఆపోజిట్లో కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ కోన్ షేప్ది క్లాత్ వేస్ట్ అవ్వకుండా నేను దీన్ని ఇలా యూజ్ చేశాను హ్యాండ్ మోడల్ కోసం. ఓకే, మీరు అంబ్రెల్లా కట్ చేసినప్పుడు పైన మిగులుతుంది చూడండి క్లాత్, ఆ క్లాత్ ఇది. ఓకే, దీనికి కటింగ్ ఏం లేదు. ఇఫ్ మీకు విడిగా కటింగ్ చూపించండి మాకు అని అంటే మాత్రం నేను విడిగా కూడా వేరే క్లాత్తో చేసి పెడతాను, ఖచ్చితంగా పెడతాను, డోంట్ వరీ. అండ్ నేను మిగిలిన క్లాత్తో ఇక్కడ కుట్టాను, బట్ వీటి కటింగ్ స్టిచ్చింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ ప్యాటర్న్ ఇదే కానీ కటింగ్ వేరుగా ఉండిద్ది, అది నేను సపరేట్గా పెడతానులేండి ఒకటి. సో మనం ఇలా కుట్టుకున్న దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి చూసుకొని, అలాగే లోపల హ్యాండ్ మెయిన్ హ్యాండ్ ఉంటుంది కదా, దానికి మిడిల్లో ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్నప్పుడు ఏదైతే మనం కుట్టుకొని రెడీ చేసుకున్నామో హ్యాండ్ అంతా, దీనిని బాడీ పార్ట్కి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకొని సైడ్ స్టిచెస్ చేస్తే మీకు లుక్ అనేది నేను డ్రెస్ వేసుకున్నప్పుడు తెలిసింది కదా, అలాగే ఉంటుంది. అండ్ ఇది హ్యాండ్ అనమాట. నేను మిగిలిన క్లాత్తో కుట్టాను, బట్ హ్యాండ్ ప్రాసెస్ మొత్తం నేను వెరీ సూన్ వేరే వీడియో పెడతాను. ఎందుకంటే చాలా సింపుల్, పెద్ద మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కరెక్ట్గా చెప్తా అనమాట. ఇది అయిపోయింది కదా, దీన్ని బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవడమే మనం హ్యాండ్స్ లాగా యాజ్ యూజువల్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత నేను బ్యాక్లో నా డ్రెస్కి షూ లేస్కి మనం కనుక ఇక్కడ కట్టుకుంటాం కదా, అట్లాగా పెట్టానన్నమాట బ్యాక్ పార్ట్లో. సో అది నేను చూపిస్తున్నాను. అండ్ ఇది అప్పట్లో నేను చిన్నప్పుడు గాగ్రా చోలీలు అని చెప్పేసి అప్పట్లో ఉండేవన్నమాట. ఆ డ్రెస్సులకి వెనకాల ఇలా పెట్టేవాళ్ళు. సో ఇది ఇలా పెట్టుకుంటే మనకి డ్రెస్ లూజ్ అయినా బిర్రైనా యూజ్ చేసుకోవడానికి ఉంది. ఇది ఎలా అంటే బ్యాక్ పార్ట్ మనకి బాడీ పార్ట్ బ్యాక్లో మొత్తం లైనింగ్కి మెయిన్ పార్ట్ మొత్తం జాయిన్ చేసుకొని రెడీగా ఉన్న తర్వాత లాస్ట్లో కుట్టుకోవాలి. అండ్ మొత్తం రెండింటిని హాఫ్కి ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని మాత్రమే హాఫ్కి ఫోల్డ్ చేసి 4 ఇంచెస్కి ఎక్కడైతే మనకి టక్స్ పడుతుందో అక్కడ, అంటే 4 ఇంచెస్కి నేను అడ్డంగా మార్క్ చేసుకున్నాను. అండ్ దానిని నిలువుగా నెక్ లైన్ ఉంది కదా, నెక్ లైన్ ఎక్కడికైతే ఉందో పైకి పెట్టుకున్నప్పుడే, కింద పెట్టుకున్నప్పుడు కాదు, నెక్ లైన్ వరకు కొంచెం ఒక 1 ఇంచ్ కిందకి స్ట్రైట్గా గీత తీసుకున్నాను. అంటే మనం చూసారు కదా, అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే నేను లైన్ గీసుకుంటున్నానో, మార్కింగ్ చేసుకుంటున్నానో, ఆ మార్కింగ్ దగ్గర నేను ఇస్తానన్నమాట. దీనికి షూ లేస్కి మనం లేస్ కట్టుకుంటాం కదా, అలా ఇచ్చుకుంటాము. సో ఆ థ్రెడ్స్ లోపల ఏవైనా లూప్స్ ఉంటాయో వాటిని ఇచ్చుకోవడానికి మనం మీరు థ్రెడ్ లాగా ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. బట్ నేను థ్రెడ్ చేసుకోవట్లేదండి, టైం వేస్ట్ పనులు అనమాట. సో మెత్తగా ఉండే ఒక లేస్ని తీసుకున్నాను. మీకు మ్యాచ్ అయ్యే లేస్ని తీసుకోండి. నాకు ఇది ఓకే అనిపించింది, కొంచెం మీకు కనబడాలి అని కూడా తీసుకున్నాను. యాక్చువల్గా దీనిని 3 ఇంచెస్ తీసుకోవాలి.
3 ఇంచెస్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో 3 ఇంచెస్ ఎవ్రీ 3 ఇంచెస్కి నేను ఒక 10 పీసెస్ తీసుకున్నాను. దీన్ని లూప్స్ లాగా పెట్టుకుంటాను అనమాట. జస్ట్ మీరు వీడియోని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు అర్థమైపోయిద్ది. 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ పీస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా 10 తీసుకున్నా. ఆ 10 5 ఒకవైపు 5 ఇంకొక వైపు పెడతానమాట. అవి కూడా 2 ఇంచుల గ్యాపుల్లో పెట్టుకుంటూ వచ్చాను. సో అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా పెట్టుకొని కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని నేను స్ట్రైట్ లైన్ గీసాను కదా, అక్కడ పెట్టుకుంటాను. మీకు కొంచెం వీడియో అర్థం అవ్వాలి అని చెప్పి చాలా ఇక్కడ నిదానంగా పెట్టాను, చూసుకుంటూ ఉండండి. మొత్తం కట్ చేసిన తర్వాత నేను ఏదైతే లైన్స్ గీసుకున్నానో అక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. టేపుని జరుపుకుంటూ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా. అటువైపు ఇటువైపు 2 వైపులా మార్క్ చేసేసుకోండి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని మీకు ఎటైతే స్టిచ్చింగ్ వైపుకి అనువుగా ఉంటుందో, మీ చేతి వాళ్ళు ఎటైతే ఉంటుందో అటువైపు తిప్పుకొని ఆ లైన్ దగ్గరికి మనకి పాదం రావాలన్నమాట. ఆ పాదం దగ్గర అండ్ నేను ఏదైతే 3 ఇంచెస్ తీసుకున్నానో దాన్ని హాఫ్కి పెట్టుకొని అది హాఫ్కి మడిచి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా, అది ఎడ్జెస్ ఏమో ఖర్చు వైపు ఉండాలి. అండ్ మనం క్లోజ్డ్గా మడిచాం కదా, అదేమో ఎక్కడైతే మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామో ఆ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఇది పెట్టి స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. దానిని క్లోజ్డ్ వైపు ఏమో లోపలికి ఉండాలి, నెక్ వైపు. ఓపెన్ అవి ఉన్నాయి కదా మనం మడత పెట్టుకున్న ఎడ్జెస్, ఆ ఎడ్జెస్ ఏమో ఖర్చు వైపు ఉండాలి. 2 వైపులు అంతే. అలాగ పెట్టుకొని ఎక్కడైతే మనకి ఆ థ్రెడ్ పడుతుందో అక్కడ కొంచెం జిగ్జాగ్ లాగా చేసుకోండి, రఫ్ చేసుకోండి 2 టైమ్స్, చాలా ఎక్కువ అవసరం లేదు. చేసుకున్న తర్వాత మొత్తం కుట్టుకున్నాక పాదం తీసేసేయండి పక్కకి. తీసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఏవైనా ఉంటే, మరీ ఎక్కువ ఇప్పుడు ఉండాలని తీసుకున్నాను, అది కొంచెం ఎంత అంటే 1/2 ఇంచు ఉండేలాగా ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేయండి నీట్గా. 1/2 ఇంచు ఉంటే చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు. అలా కట్ చేసిన వాటిని మనం ఈ క్లాత్ ఉంది కదా, ఆ ఖర్చు వైపు ఉండే క్లాత్ని ఏవైతే మనము థ్రెడ్స్ పెట్టామో ఆ థ్రెడ్ మడత పెట్టాలన్నమాట దీని మీదకి. వీడియో గమనించండి, కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని దగ్గర వరకు ఫోల్డ్ చేసుకోండి. మీకు థ్రెడ్స్ తెలుస్తాయి ఎడ్జ్ ఎక్కడుంది అనేది. ఆ ఎడ్జ్ దగ్గర ఎక్కడైతే కుట్టు 1/2 ఇంచు గ్యాప్లో 1/2 ఇంచులో కుట్టు పడాలన్నమాట. అంటే ఇంతకుముందు మనం ఎక్కడైతే థ్రెడ్ మీద కుట్టేసామో అక్కడ కుట్టు పడాలి. అలా మొత్తం కుట్టుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఆ కుట్టు వేసే దగ్గర 2 కుట్లు వేసుకోండి. అవి మనం థ్రెడ్ వేసి గట్టిగా బిగించినా సరే రాకుండా ఉంటాయి. ఓకే, ఇలాగే 2 వైపులా కూడా కుట్టుకోవాలి. అండ్ దానికి కుట్టుకున్న తర్వాత మీరు షూ లేస్కి, మీరు పిల్లలకి అయినా సరే షూ లేస్కు ఎలాగైతే థ్రెడ్ దూర్చి పెడతారో అట్లాగే మీరు ఒక థ్రెడ్ అనేది తీసుకోండి. మీరు కుట్టుకుంటారా ఆ థ్రెడ్, లేదంటే థ్రెడ్ రోల్స్ నుంచి తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నేను కుట్టడం అనేది నాకు పరమ చిరాకైన పని, థ్రెడ్లు కుట్టడము. అందుకని నేను ఎక్కువగా డోరీ థ్రెడ్సే యూజ్ చేస్తాను అనమాట. ఆ డోరీ థ్రెడ్ని మొత్తం జిగ్జాగ్గా మొత్తం దూర్చేసి చివర్లో హ్యాంగింగ్స్ ఇచ్చుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు హ్యాంగింగ్స్ ఇచ్చుకోండి, పెద్ద పెద్దగా ఇచ్చుకోండి, బాగుంటాయి. సో ఇలా మొత్తం వచ్చాయి కదా లూప్స్, ఇట్లాగే రెండో వైపు కూడా అలాగే కుట్టుకొని థ్రెడ్ ఎక్కించుకొని చివర్లో హ్యాంగింగ్స్ పెట్టేసుకోండి, అయిపోతుంది. అప్పుడు లుక్ బ్యాక్ సైడ్ చాలా బాగా వస్తుంది. ఇలాగా నేను ఏదైనా కస్టమైజేషన్లో పెట్టేస్తానులేండి ఒకటి. సో మొత్తం పెట్టిన తర్వాత అలా చేసుకోండి. బ్యాక్ సైడ్ ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ క్లాత్ మధ్యలో వదిలేసుకొని చేసుకున్నా సరే సరిపోతుంది అన్నమాట. 2 అన్నీ అయిపోయింది. దీనికి థ్రెడ్ ఎక్కించుకోవడమే, అంతటితో అయిపోయింది. దీనికి నేను ఇంకా ఫ్రంట్ది కూడా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని తర్వాత ఇక్కడ బాటమ్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్లో మొత్తం డ్రెస్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. అంతే, ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ జాయిన్స్ చేసుకుంటూ ఉండడమే, ఇంకేం లేదు. అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను కదా, అందుకే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్, పైన బాడీ పార్ట్ది కటింగ్ స్టిచ్చింగ్ ఏం పెట్టలేదు. యాక్చువల్గా అసలు నాకు స్టిచ్చింగ్ వీడియో తీసే అంత ఓపిక లేదండి. కానీ
మీరు ఇది మిస్ అవ్వకూడదు, ఒక ఐడియా ఇద్దాము అన్నట్టుగా పెట్టాను. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. ఏదో బొటిక్ స్టార్ట్ చేసింది కదా మీకు పెట్టదేమో అని అస్సలు అనుకోవద్దు, పెడతా. సో ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మామూలే. బాటమ్ పార్ట్ యోక్ పార్ట్కి రెండింటికి జాయింట్స్ చేసుకోవడం, సైడ్లో జాయింట్ చేసుకోవడం అంతే, ఇంకేం లేదు. ఇంకా ఎక్స్ట్రా ఏం మీకు వేస్ట్గా ఏం పెట్టలేదు వీడియోలో, అంతే. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఇఫ్ మీకు కామెంట్లో రిప్లై రాకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ని కామెంట్ పెట్టేసేయండి మెసేజ్లో, నేను రిప్లై ఇస్తాను. మీరు పెట్టకుండా ఊరికే హాయ్ అని పెడితే మాత్రం రిప్లై మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాను కాబట్టి. నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం ఓపిక చేసుకొని మీకు వీడియో మొత్తం కూడా తీయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ మంత్ మొత్తం నేను అన్నీ సెట్ చేసుకోవడానికే టైం సరిపోయింది. అందుకే ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టలేకపోయా. బర్త్డే వీడియో కదా, కొంచెం స్పెషల్ ఉండాలి మీకు అని చెప్పి మొత్తం స్టిచ్ చేశాను. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకేముందండి, యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ రెండో జాయిన్ చేసుకున్న తర్వాత పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా ఆ తర్వాత సైడ్లో జాయింట్స్ చేసుకోవడం. మీకు మొత్తం కుట్టిన తర్వాత లుక్ తెలుస్తుంది. సో చూడండి, ఇంకా ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా దీనికి మీరు పవిట ఎక్స్ట్రా నేను పెట్టుకున్నది ఎట్లా అంటే, దానికి మీరు విడిగా నెట్ క్లాత్ తీసుకున్నాను. అది నార్మల్గా నేను ఎట్లా పెట్టానంటే పైన బెల్ట్ పెట్టుకున్నాను అండ్ ఊరికే అక్కడ వరకు పెట్టేసుకున్నా. అదేం నేను స్టిచ్ చేయలేదు, ఫ్లవర్ స్టిచ్చింగ్ కూడా ఇందులో లేదు, అంతే. ఇంకా సరే ఉంటాను మరి, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డ్రెస్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా. ఉంటాను మరి, సీ యూ, టాటా.